ఆయన ముఖకాంతిని ప్రకాశింపజేసి కరుణించునుగాక. సియోన్లో నుండి యేసు మనలందరినీ దీవించునుగాక. హల్లెలూయా. అంతా బాగున్నారా? ప్రభు క్షేమాన్ని విస్తరింపచేయునుగాక. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ప్రభు ముట్టి స్వస్థపరచున్నట్లుగా అందరం స్తోత్రం చెబుదామా? స్తోత్రం 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 స్తోత్రం. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని విందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. అందరికీ వందనాలు. ఆది కాండము 39వ అధ్యాయం 2వ వచనం మొదటి భాగం నేను చదువుతాను, చూడండి. 39వ అధ్యాయం 2వ వచనం. తీశారా బైబిలు? యెహోవా యోసేపునకు తోడై ఉండెను. అందరూ చదువుదామా? యెహోవా యోసేపునకు తోడై ఉండెను. చాలు. దేవుడు యోసేపునకు తోడై ఉన్నారు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్న సత్యం. దేవుడు మనిషికి తోడై ఉండుట అనేది గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత, ఆనందకరమైనది, సంతోషకరమైనది. అందరూ ప్రార్థన చేసుకుంటారు, నేను కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటా. మీరు నాకు తోడై ఉండండి ప్రభువా, మీరు మాకు తోడై ఉండండి అని. మంచిదే. పాటలు కూడా పాడుకుంటూ ఉంటారు, పాటలు కూడా రాసినవి పాడుకుంటూ ఉంటారు. దేవుడు తోడై ఉండాలనే ఎప్పుడూ కోరుకుంటారు కూడా. పిల్లలకి తల్లిదండ్రులు తోడుగా ఉన్నట్లు ఆయన పిల్లలమైన మనకి ఆయన తోడుగా ఉండాలని ఆశపడుతూ ఉంటారు. యేసయ్యకి ఒక పేరుంది, ఇమ్మానుయేలు అని. అంటే దేవుడు మనకు తోడు అని అర్థం. దేవుడు మనకు తోడు అని అర్థం. ఎబ్బేజు దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేశారు. ఏమనంటే, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించండి, నా సరిహద్దులు విశాలపరచండి, మీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయండి, ఏ కీడు రాకుండా అందులో నుంచి తప్పించండి అని ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు ఆయన మనవి ఆయనకు దయచేసెను అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. చాలామంది భక్తులు దేవుని తోడును కోరుకున్నారు. మోషే సకల విద్యా ప్రవీణుడు, అన్ని విషయాల్లో ఆరితేరినవాడు.
మంచి నైపుణ్యత కలిగిన వాడు. ఇశ్రాయేలీయుల దేవుడు ఐగుప్తులో నుంచి విడిపించి నడిపించేటప్పుడు ఒక చోట నేను మీతో రాను అన్నారు. మోషే అంటాడు, మీరు మాతో రాకపోతే మేము వెళ్ళం, మీరు మాతో రావాలి, మీరు మాతోనే ఉండాలి, మీ సన్నిధి మాతో ఉండాలి, మీరు మాతో ఉండాలి అని ప్రభువుతో మాట్లాడిన మాటలు కూడా మనం గుర్తెరగలం. తర్వాత ప్రభు వారికి తోడుగా ఉండి నడిపించిన పరిస్థితులు కూడా మనం చదువుకుంటూ ఉన్నాం. దావీదును దేవుడే కోరుకున్నాడు, దేవుడే ఏర్పరచుకున్నారు. దావీదు దేవుని ద్వారా ఏర్పరచబడిన, దేవుడే కోరుకున్న, నేను దేవుని ద్వారా ఏర్పరచబడిన వాడను, దేవుని ద్వారా కోరుకున్నవాడను కనుక నాకెవరు తోడు అవసరం లేదు అని ఎప్పుడన్నా అన్నారా? ఎల్లప్పుడూ ఆయన రాసిన పాటల్లోనైనా చేసిన ప్రార్థనలోనైనా దేవుని తోడును కోరుకున్నారు. హల్లెలూయా. ఈ లోకంలో అంతా సంపాదించవచ్చు, అన్నీ కలిగి ఉండవచ్చు, దేవుడు తోడు అనేది లేకపోతే నువ్వు ఎంత సంపాదించినా ఎంత కలిగి ఉన్నా అవన్నీ శూన్యంలాగా మారిపోతాయి. ఈ లోకంలో ఏది సంపాదించకపోయినా, ఏది నీకు లేకపోయినా దేవుడు నీకు తోడుగా ఉంటే ఒకరోజు నీవు హీరోగా మారతావు. నిశ్చయంగా దేవుడు ఉన్నతమైన స్థానాన్ని, గొప్ప స్థానాన్ని దేవుడు దయచేస్తాడు. ఎందుకంటే ఆయన తోడు నీవు కోరుకొని నడిపించబడుతూ ఉన్నావు గనుక తప్పకుండా ప్రభు కార్యం చేస్తాడు. దేవుడు తోడుగా ఉంటే ఆశీర్వాదం కలుగుతుంది, దేవుడు తోడుగా ఉంటే దీవెన కలుగుతుంది, దేవుడు తోడుగా ఉంటే ఏది తక్కువ కాదు. మనం అనుకున్నవన్నీ లేదా అడిగినవన్నీ మనకు కలుగుతాయి అనుకుంటూ ఉంటాం. మంచిదే, వాస్తవమే, నిజమే. అది దేవుడు తోడుగా ఉంటే మనల్ని దీవిస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు, గణపరుస్తాడు, గొప్ప చేస్తాడు. బలమిచ్చేవాడు ఆయనే, ఘనత కలుగుజేయవాడు ఆయనే, శక్తినిచ్చేవాడు ఆయనే, పేరు ప్రతిష్టలు కలుగు చేయవాడు కూడా ఆయనే. బాగా గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా, అంతవరకే ఆగిపోకూడదు. చదవబోతుందా? అంతవరకే ఆగిపోకూడదు. దేవుడు యోసేపుకి తోడుగా ఉన్నాడా లేదా చెప్పండి. మనం చదువుకున్న భాగంలో వ్రాయబడిన మాటలు మనం గ్రహించగలగాలి. యోసేపుకు యెహోవా తోడై ఉండెను. గమనించిన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదమే కాదు, ఒక చోట మీకు తెలియచేస్తాను చూడండి. న్యాయాధిపతుల పుస్తకం 6వ అధ్యాయం 12 చూడండి. యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమైనాయి? ఆయన మమ్మల్ని విడిచిపెట్టలేదా? మిద్యానీయుల చేతికి అప్పగించలేదా అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట్లాడుతున్న గిద్యోను మాట్లాడుతూ ఉన్నాడు. గిద్యోనుతో దేవుడు అంటాడు, నీవు పరాక్రమం కలిగిన బలాఢ్యుడివి, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అని అంటే, ఆయన అంటాడు చూడండి, యెహోవా మాకు తోడై ఉంటే ఇవన్నీ ఎందుకు సంభవిస్తాయి? ఆ మిథ్యానీయులు ఏం చేశారో చూడండి, ఇదంతా మాకెలా సంభవించింది అని ఆయన అంటాడు. ఏం సంభవించింది అని మనం అక్కడ గమనిస్తే, విత్తనాలు విత్తింది వీళ్ళు,
పంటని కాపాడుకుంటూ ఉన్నది, పైరును కాపాడుకుంటూ ఉన్నది. వీరు నీరు కట్టింది, వీరు మందులేసింది. వీళ్ళు ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేశారు? భూమి పంటను పాడు చేసి, పంట పాడైపోయింది. దేవుడు తోడుగా ఉంటే మా పంట పాడుగావడం ఏంటండి? దేవుడు తోడుగా ఉంటే ఇక ఇది జరుగుద్దండి ఆయన అండం. గమనించండి. తర్వాత చూడండి, దేవుడు తోడుగా ఉంటే ఒక గొర్రె కానీ, ఎద్దు కానీ, గాడిద కానీ, జీవన సాధనమైన మరి దేనిని మాకు ఉండనీకపోవడం ఏంటండి? దేవుడు తోడుగా ఉంటే జరుగుద్దండి. ఆ తర్వాత చూడండి, దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చారంట. దేశమే పాడైపోతా ఉంది. తర్వాత మిక్కిలి హీన దశకు వచ్చారు. ఆయన అంటాడు, దేవుడు మాకు తోడుగా ఉంటే ఇదంతా జరగడం ఏంటండి? మాకు హీన దశ కలగడం ఏంటి? జీవన సంబంధమైనది ఏమీ లేకుండా పోవడం ఏంటి? మేము విత్తనాలు విత్తితే వాళ్ళు మా మీదికి రావడం ఏంటి? మా మీదికి రావడం కాకుండా మా చాలలో పడ్డం ఏంటి? మా భూమి పంటని పాడు చేయడం ఏంటి అని ఎంత బాధపడతా ఉన్నారు, వేదన గురవుతున్నారు. గమనించిన ప్రతి దేవుని బిడ్డలారా, దేవుడు తోడుగా ప్రతి ఒక్కరికి ఉండును గాక. గట్టిగా చెప్పొచ్చుగా, హల్లెలూయా. ఆదివారం మేము మందిరానికి వస్తున్నాం కదా, శనివారం కూడా మందిరానికి వస్తున్నాం కదా, బుధవారం కూడా మందిరానికి వస్తున్నాం కదా, ఉపవాసం ఉండి ప్రార్థన కూడా చేస్తున్నాం కదా. కళ్ళమిడి నీళ్ళు కారిపోతూ ఉన్నాయి, మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. 5 రోజులు, 6 రోజులు, 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మాకు తోచిందేదో దేవుని కానుక కూడా ఇస్తూ ఉన్నాం. దేవుని పరిచర్యలో పాలిభాగస్తులుగా మారాం, పరిచర్య చేస్తూ ఉన్నాం. ఇన్ని చేస్తూ ఉంటే మాకు ఈ గతి పట్టడం ఏంటండి? మాకేంటి ఈ సమస్య రావడం? మాకేంటి ఇరుకు రావడం? మాకేంటి ఇబ్బందుల మధ్యలో నడిపించబడ్డం? మేమేంటి ఈ బాధల మధ్యలో, ఈ శ్రమల మధ్యలో నడిపించబడ్డాం అని అంటూ ఉంటారు. చాలామంది అంటూ ఉంటారు. అయితే మన వ్యక్తిగత జీవితంలో గమనించాల్సింది ఏందయ్యారంటే, దేవుడు తోడై ఉంటే అన్ని కలగడం మాత్రమే కాదు, అన్ని జరగడం మాత్రమే కాదు. అర్థమవుతుందండి? యోసేపుకు చెప్పండి, దేవుడు తోడై ఉండేను. యోసేపుకి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు, ఒక కళ్ళు ఇచ్చాడు. ఆయనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడా లేదా? దర్శనం ఇవ్వక ముందు, అంటే కళ రాక మునుపు, దర్శనం రాక మునుపు, దేవుడు అతనితో మాట్లాడక మునుపు ఆయన ఎలా ఉన్నాడు? సంతోషంగానే ఉన్నాడు. ఎప్పుడైతే దర్శనం వచ్చిందో, కళ అనేది వచ్చిందో, అప్పటి నుంచి ఆయన జీవితంలో ప్రారంభమైంది. అబ్రహాం ఉన్నాడు, అంతకు ముందు ఎలా ఉన్నాడు ఆలోచన చేయండి. దేవుడు పిలిచాడు, దేవుడు దర్శనమిచ్చి మాట్లాడాడు, బయలుదేరి వచ్చాడు. ఆ తర్వాతే గుర్తిరండి దేవుని బిడ్డలారా. గమనిస్తే మోషేని కూడా చూడండి. మోషేకు దేవుడు ఎప్పుడైతే దర్శనమిచ్చి ఆయనతో మాట్లాడి ఆయన మార్గాలు నడిపించాలని కోరుకున్నాడో అప్పుడే ఆయనకు ప్రారంభమైంది. మరియమ్మను కూడా చూడండి, దేవుడు దర్శనం ఇవ్వక పూర్వం ఆమె జీవితం ఏంటి? ఆనందంగా, సంతోషంగా నడిపించబడతా ఉంది. ఎప్పుడైతే ఆమెను దర్శనమిచ్చి మాట్లాడి, అమ్మా ఇదిగో నువ్వు కృప పొందావు, నువ్వు గర్భవతి అవుతావు, పరిశుద్ధాత్మని ఆవరిస్తాడు అని ఎప్పుడైతే ఆ మాటలు చెప్పడం జరిగింది, ఆ తర్వాత ఆమెని అనరాని మాట్లాడడం ప్రారంభించారు. నోటికి వచ్చేట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. సమస్యల మీద సమస్యలు వస్తూనే ఉన్నాయి. దాన్ని మనం గుర్తిరగలగల దేవుని బిడ్డలారా, దేవుడు తోడై ఉంటాడు. ఆయన ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీకు దర్శనం ఇస్తాడు, కళ ఇస్తాడు, ప్రభువు నీతో మాట్లాడతాడు.
అర్థమవుతుందండి? ఆ దర్శనం లేదా ఆ కళ లేదా ఆ మాట మాట్లాడిన తరువాత అది నెరవేర్చేంత వరకు ఆ మధ్యకాలం ఉంటుంది చూడండి. అర్థమవుతుందా? యోసేపుకి దర్శనం ఇచ్చాడు, కళ ఇచ్చాడు, ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అది నెరవేరినప్పుడు ఆలోచించండి, ఆ మధ్యకాలం ఉందే, ఆ మధ్యకాలం చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. నువ్వు సన్నుకోకుండా, నువ్వు కొనుక్కోకుండా, ఏమండి సంశయాలలో నడిపించబడకుండా దేవుని వైపు చూస్తూ జాగ్రత్తగా నడిపించబడగలిగితే నా యేసయ్య నీకు ఎల్లప్పుడూ తోడై ఉండి ఆయన మనస్సులో ఆలోచన చేసిన దానిని నెరవేర్చును గాక. నీ పట్ల దాచి ఉంచిన సిద్ధపరిచిన మేలుతో ఆయన నిన్ను తృప్తిపరచును గాక. నిన్ను బహుగా గణపరచును గాక, బహుగా హెచ్చించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకున్న దానికంటే, అడిగిన దానికంటే ఆశ్చర్యమైన గొప్ప కార్యాలు నిశ్చయముగా యేసయ్య చేయును గాక. హల్లెలూయా. నువ్వు గమనించాల్సింది ఆ మధ్యకాలం గుర్తెరగలగాలి. ప్రభువు నీతో మాట్లాడిన తర్వాత అది నెరవేర్చేదానికి వెంటనే దేవుడు కొంతమంది జీవితంలో చేస్తాడు, కొంతమంది జీవితంలో నిదానిస్తాడు. దేవుడు కనుక ఆయన దానికి గొప్ప ప్రతిఫలము దయచేయును గాక. హల్లెలూయా. యోసేపును నడిపించిన మార్గాలు బైబిల్లో మీకు కొన్ని తెలియజేస్తాను, జాగ్రత్తగా ఆలకించాలని ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తా ఉన్నా. చూద్దామా? మొదటిది 37వ అధ్యాయం, ఆదికాండం 37వ అధ్యాయం తీసారండి. చూడండి 4వ వచనం చూడండి. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి. 5వ వచనం. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరి పగబట్టిరి. 8వ వచనం చూడండి. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద, చెప్పండి, అతని మీద ఎంత తగ్గించుకున్నారా? కొంచెమా? ఏముంది అక్కడ? మరింత పగపట్టారంట. దేవుడు యోసేపుతో మాట్లాడాడు, యోసేపు దర్శనమిచ్చాడు, యోసేపుకి కల ఇచ్చాడు. ఆ కలని ఎప్పుడైతే తన తల్లికి, తన తండ్రికి, సహోదరులకి ఒక్కొక్కడిగా చెప్తూ ఉన్నాడో, ఏమండి, మరీ పగబట్టిరి, తర్వాత మరింత పగపట్టిరి. గమనించినప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడిన తరువాత అది నెరవేర్చేదానికి ప్రభు ఎప్పుడు సంసిద్ధుడై ఉంటాడు. అది నెరవేర్చగలిగే ఆ సమయంలో నీకు ఒకవేళ ఇలాంటి మార్గాలలో నడిపించబడాలని ప్రభు అనుకొని నడిపిస్తూ ఉన్నాడేమో, నాకు తెలీదు. యోసేపు మీద ప్రేమ పెంచుకున్నారా? ఆప్యాయత పెంచుకున్నారా? అనురాగం పెంచుకున్నారా? అవి చూపిస్తున్నారు ఏమైనా? పగ, కోపం, ఈర్ష్య, ద్వేషం చూపుతూ ఉన్నారు. దాన్ని మన జీవితంలో గుర్తెరగలగాలి. యోసేపు
కనుటను బట్టి, కలలు చెప్పుటను బట్టి, దేవుడు అతనితో మాట్లాడడాన్ని బట్టి అతని మీద పగమించుకుంటా ఉన్నారు. ఆ కుటుంబం చిన్న కుటుంబం అండి, పెద్ద కుటుంబం. 12 మంది కుమారులు, ఒక అమ్మాయి, ఆ తరువాత యాకోబు, ఆయనకి 4. ఎంత పెద్ద కుటుంబం ఆలోచన చేయండి. ఇంత పెద్ద కుటుంబంలో అయ్యో దేవుడి తనతో మాట్లాడాడు అని అతన్ని ఏమైనా ప్రేమిస్తున్నారా? అతన్ని ఏమైనా కనపరుస్తున్నారా? మనతో మాట్లాడడం లేదులే, దేవుడు అతనితో మాట్లాడాడులే, మంచిదే కదా, ఆయన గారు మనల్ని నడిపిస్తారులే, మనకు తెలియజేస్తారులే మంచి చెడ్డలు అనేమైనా అతను ప్రేమిస్తున్నారా? ప్రేమ చూపుతున్నారంటే ప్రేమ చూపడంలే, పగబడతా ఉన్నారు. ఆ పగ ఇంకా ఎక్కువైపోతా ఉంది. అప్పుడప్పుడు చూడండి, మీకు ఏదైనా కల వచ్చి, మీకు ఏదైనా దర్శనం వచ్చి, మీకు ఏదైనా ప్రభు స్వరం వినిపించి ఉంటే అది ఇతరులతో పంచుకునేటప్పుడు, ఇంట్లో పంచుకునేటప్పుడు వాళ్ళు జాగ్రత్తగా వినేమైనా మనస్కరిస్తారా? ఏమంటారు? పెద్ద భక్తురాలు ఈమెకే వచ్చింది కళ, పెద్ద ప్రార్థనాపురాలు ఈమెతో దేవుడు మాట్లాడాడు, ఇంకెవరితో మాట్లాడాల, ఈయనకే చెప్పాడు దేవుడు, ఇంకెవరికి చెప్పలా అంటారా? ఆ టైంలో నీ ఇంట్లో వాళ్ళ ద్వారా ప్రేమ పొందుకుంటావా? ఒకవేళ విగ్రహారాధన చేస్తా ఉన్నావే అనుకో, విగ్రహారాధన చేస్తూ ఉన్న ఆ పరిస్థితుల్లో ప్రభు నీతో మాట్లాడి నిన్ను విడిచి రమ్మని ఆ పరిస్థితుల్లో వాళ్ళకి చెప్పారనుకో, వాళ్ళు ఏమంటారు? అలాగేనమ్మా అంటారా? సార్ గుర్తెరగని దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీరు గుర్తెరగలిగితే ఆ పరిస్థితులు మనం ఆలోచన చేసుకోగలగాలి. సరే, ఎవరో బయటోళ్ళ, ఇతని మీద పగబట్టింది బయటోళ్ళ కాదు, ఇంట్లో వాళ్ళే, ఇంట్లో సహోదరులే, అన్నదమ్ములే అతని మీద పగబెట్టారు. పగని పెంచుకుంటా ఉన్నారు, పగని పోషిస్తూ ఉన్నారు, వాళ్ళే పోషించుకుంటా ఉన్నారు. రోజు రోజుకి పగ ఎక్కువైపోతా ఉంది. ఈడు మనల్ని వెళ్తాడా, ఈడు మనకు అధికారిగా ఉంటాడా, ఈడి బతికెంత, మనమా పెద్దోళ్ళమే, వాడా, ఒకవేళ అధికారం వస్తే మనకు వస్తుందా, వాడికి వస్తుందా? ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ పగని పెంచుకుంటా ఉన్నారు. పగని ఏమంటే తోంచడం లే, పగని పెంచుకుంటా ఉన్నారు. హేబేలు మీద పగ పెట్టుకున్నది ఎవరు చెప్పలేమండి? హేబేలు మీద పగ పెట్టుకున్నది ఎవరు? పక్కింటోళ్ళ, ఎదిరింటోళ్ళ, వెనకుంటోళ్ళ? ఎవరు? తోడబుట్టిన సహోదరుడే, అతని అన్నే, అతని సహోదరుడే అతని మీద పగ పెట్టుకున్నాడు. మీరు ఇంకా గమనిస్తే బైబిల్లో యెఫ్తా అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన చేసిన నేరం లేకపోయినా, ఆయన చేసిన ఘోరం లేకపోయినా, ఆయన చేసిన పాపము లేకపోయినా, ఆయన సహోదరులు ఏం చేశారు తెలిసిన? పగబట్టి ఇంట్లో నుంచి తోలివేసేసారు. పగబట్టి ఇంట్లోంచి తోలేసేసారండి, వెలివేసేసారండి. ఒకసారి గుర్తెరగని దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుడు నీతో మాట్లాడుతున్న దాన్ని బట్టి, దేవుడికి అనుగురించిన దర్శనాన్ని బట్టి, దేవుడికి అనుగురించిన కళను బట్టి ఏమండి నీవు వారితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఒకవేళ నీ మీద పగబట్టి ఉన్నారేమో ఆలోచించండి. ఈ మార్గంలో ప్రభువు నడిపిస్తాడు. అర్థమవుతుందా? దేవుడు నీకు తోడుగా లేకుండా కాదు, దేవుడు నీకు చెప్పండి తోడై ఉండి కూడా ఈ మార్గంలో నడిపించవచ్చు. యోసేపును చూడండి, దేవుడు తోడై, చెప్పండి, యెహోవా యోసేపుకు తోడై ఉండెను. తోడై ఉంటే సహోదరులు పగ చూపడం ఏంటి? అర్థమవుతుందా? ఆ మార్గంలో కూడా ప్రభువు నడిపిస్తాడు. యోసేపు ఎప్పుడు ఏమన్నా ఏమీ మాట్లాడినోడు కాదు, వాళ్ళని తిట్టినవాడు కాదు, వాళ్ళని కొట్టినవాడు కాదు, వాళ్ళని నోటికొచ్చినట్టుగా అన్నవాడు కాదు.
ఏమండి అప్పుడు ఈయన మీద పగ పెంచుకుంటున్న ఆ సమయంలోనైనా ప్రేమే చూపాడు. అర్థమవుతుందా? ఆయన దగ్గరికి వచ్చి దండం పెట్టినప్పుడు కూడా, కాళ్ళ మీద పడినప్పుడు కూడా ప్రేమే చూపాడు. తండ్రి చనిపోయిన తర్వాత వాళ్ళందరూ అనుకుంటారు, డాడీ ఉన్నప్పుడు బాగానే ఉంది, డాడీ పోయాడు కదా, ఇప్పుడు యోసేపు మన మీద పగ పెట్టుకుంటాడేమో, మనల్ని ఏదన్నా చేస్తాడేమో అని 50వ అధ్యాయంలో రాయబడి ఉంది. అయితే యోసేపట వారితో ప్రీతిగా మాట్లాడెను. హల్లెలూయా. యోసేపు వారిని ఆదరించెను, యోసేపు వారితో ప్రేమగా మాట్లాడెను, ప్రేమ చూపెను అని రాయబడింది. యోసేపు జీవితంలో ముందైనా, మధ్యలోనైనా, చివరిలోనైనా ఏమండి అతనిలో ఉన్న సుగుణం ఏందయ్య అంటే ప్రేమ చూపే స్వభావమే ఉంది. ఆయన పగ ఎప్పుడు పెట్టుకోలే. నా అన్నలు నన్ను ఈ విధంగా చేశారు, నన్ను గుంటలో వేశారు, నన్ను పైకి కూడా తీయలేదు, నేను అంత వేదన పడుతూ బాధపడుతూ ఉన్నా కూడా వీళ్ళు నా మాట ఆలకించలేదని పగని పెట్టుకోలేదు, పగని పోషించలేదండి, ప్రేమే చూపాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి దేవుడు నాతో మాట్లాడిన తర్వాత, దేవుడు నాకు దర్శనమిచ్చిన తర్వాత అదేదో నేను చెప్తే వీళ్ళు నా మీద పగ పెట్టుకుంటారేంటి అని ఏ రోజున సనుక్కున్నాడా, గొనుక్కున్నాడా, నోటికొచ్చినగా మాట్లాడా అంటే అలా లేదండి. తన జీవితంలో ప్రేమే చూపుతూ ఉన్నాడు. అట్టి కృప మనందరికీ దయచేయును గాక. హల్లెలూయా. నువ్వు ఏ రోజున పగని పోషించే వ్యక్తివిగా మారకూడదు, పగని పెంచే వ్యక్తివిగా మారకూడదు. అర్థమవుతుందా? నువ్వేమనుకోవాలి అంటే నీ మీద పగ పెట్టుకున్న వారిని చూసి దేవుడు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఏమనుకోగలగాలి? దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టే ఇదిగో వీళ్ళు పగస్తులుగా మారారు, దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టే వీళ్ళు నా మీద పగ పెట్టుకుంటా ఉన్నారు అని నువ్వు వాళ్ళ పట్ల ప్రేమ చూపే వ్యక్తివిగా మారుదువు గాక. అట్టి కృపతో ప్రభు నింపి నడుపును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని మన జీవితంలో గుర్తెరగలగాలి. నువ్వు ఒక పక్కన పగబెట్టుకుని, నువ్వు ఒక పక్కన పగబెట్టుకుని సాధిస్తా, ఏమండి నువ్వు ఒక పక్కన పళ్ళు పటపట పటపట కొరుకుతా ఉండి నడిపించబడ్డావు అనుకో, అదేదంటారే సన్యాసి రాసుకుంటాడు రాలేది ఏదో అంటారు, అలా తయారైపోతుంది బ్రతుకు. అది కాదు అవసరమైంది. యేసయ్య నీకు తోడై ఉంటారు. హల్లెలూయా. ఉన్నప్పుడు నీ మీద పగ పెంచుకునే వాళ్ళు కూడా ఉంటారు. యేసు ప్రభు ఈ లోకంలో సంచరిస్తూ ఉన్న రోజుల్లో యేసు ప్రభు చెప్పిన మాటలు విని బాగుపడిన వాళ్ళు కొంతమంది, ఆశీర్వదించబడిన వారు చెప్పండి కొంతమంది, ఆయన మీద పగ పెట్టుకున్నవారు ఎక్కువ మందే కాదా? బైబిల్లో ఏమనుంది? యేసు ప్రభు ఈ లోకంలో సశరీరుడుగా కృపాసత్య సంపూర్ణుడుగా సంచరిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయనకి చెప్పండి, దేవుడు ఆయనకి తోడై ఉండెను అని రాయబడిందా లేదా? దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు గనుక ఏమండి పగ పెట్టుకున్న వారితో పగస్తుడిగా లేడు, వారికి ప్రేమే పంచుతూ ఉన్నాడు. ఈయన పగని పెంచుకోలా, పగని పోషించలా, పగస్తులుగా మారలా. పగస్తులు ఉంటారా అంటే ఉంటారు, ఉండకుండా ఎక్కడికి పోరు. దాన్ని గుర్తెరుగుదువు గాక. నీ జీవితంలో ఆ విషయమై ఎప్పుడూ ఏమండి అధైర్యపడకూడదు, భయపడకూడదు. ప్రభువు నాకు తోడై ఉన్నాడు హల్లెలూయా అని ముందుకు అడుగు వేసి నడిపించబడదువు గాక.